అంటే మనం కోల్పోయిన ఆత్మీయతను మరలా తిరిగి పొందడానికి ప్రభు మనకిచ్చిన ఆ 3 రోజులు ఇవి. కాబట్టి 3 రోజులు కూడా ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా రండి. దేవుడు ఖచ్చితంగా పూర్వపు వైభవాన్ని, కోల్పోయిన ఆత్మీయతను ప్రార్థన చేద్దాం తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని దర్శనంతో ప్రారంభించబడిన 3 రోజుల కూడికలు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేయాలి. సరే, సాధారణంగా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనవి చాలా ఉన్నాయి. కొన్ని ప్రాముఖ్యమైనవి ఏంటంటే ప్రార్థనా జీవితం, తర్వాత ఉపవాసము, దేవునితో గడపడము, ఇవన్నీ కూడా. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే పశ్చాత్తాపడే మనసు అనేది ఖచ్చితంగా కావాలి. ఈరోజు మ్యాక్సిమం 90% ప్రజల్లో ఈ పశ్చాత్తాపడే మనసు అనేది లేదు. ఈ పశ్చాత్తాపడే మనసును కోల్పోయారు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు కోల్పోయారు నేను చెప్తానంటే, ఒకప్పటి ప్రజల్లో ఒక భీతి అనేది ఉంటుంది. ఆ భీతి ఏంటంటే పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు కాబట్టి నేను పాపము చేయకూడదనే ఒక భయం అనేది ఇటువరకు మనుషుల్లో ఉండేది. అందుకే ఇటువరకు మనుషులు మాట్లాడినా ఏదన్నా క్రియలు చేసినా దేవునికి భయపడి చేసేవాడు. మీకు ఇంకా విషయం చెప్పనా, ఫస్ట్ లో డబ్బులు ఇచ్చే విషయాల్లో కూడా నమ్మకమే ముఖ్యం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక డబ్బులు ఇవ్వాలంటే తాకడ పెట్టుకోవాలా, లేదంటే నోట్ రాయాలా, అంత ప్రాసెస్లు ఉంటాయి. మళ్ళీ వడ్డీకి. కానీ ఇటువరకు ఏ హామీ లేకుండా, ఏది తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇచ్చేవాడు. కారణం ఏంటి? ఇప్పటికప్పుడు తేడా ఏంటంటే ఇప్పటి ప్రజల హృదయాల్లో విపరీతమైన మార్పులు వచ్చేసింది. ప్రజల అంతరంగాల్లో కొత్త కొత్త మలుపులు తిరిగింది. ఆ కొత్త కొత్త మలుపులు అద్భుతంగా ఉండి దేవునికి ఇష్టకరంగా ఉంటే పర్లేదు, కానీ ఆ మలుపులు ఏంటి అంటే పాప భీతి అనేది నశించిపోవటం. ఈరోజు చాలా మందికి పాపం అనేది ఎలా ఉందంటే ఒక ఆటగా ఉంది. ఈరోజు పాపం అనేది చాలా మందికి ఎలా ఉందంటే ఒక సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంది. ఎప్పుడు కూడా కొంతమంది అదే తలంపులు బ్రతుకుతూ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా మన ఊహను చూస్తున్నాడు, మన తలంపులు చూస్తున్నాడు. మనం ఏదైతే ఊహించుకుంటున్నామో అది ఖచ్చితంగా దేవుడి దృష్టిలో ఎలా ఉన్నది అనేది కూడా దేవుడు పరిశీలన చేస్తాడు. మీకు తెలుసా విషయం? చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఊహించుకునే దానికి ఏముందిలే, నేనే తప్పు చేయట్లేదు అనుకుంటారు. కానీ మీరు గనక చెడుని ఆలోచించడం, ఊహించడం, తలంపులు రావడంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన ప్రమేయం లేకుండా రోజు కొన్ని 100 ఆలోచనలు వస్తాయి. అలా వచ్చిన ఆలోచనలు మనం ఏం చేయలేం. కానీ చాలా మంది అయితే ఆలోచన రాగానే ఆలోచనను పట్టుకుంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలోచనలు అనేవి ప్రవాహం లాగా వస్తా ఉంటాయి మనిషికి. ఆ ఆలోచన కలుగుతున్నప్పుడు ఈ మనిషికి ఏది ఇష్టమో దాన్ని మనిషి ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు. పట్టుకుని ఇది జరిగితే బాగుంటది, అది జరిగితే బాగుంటది అని హృదయంలో తలంచుకుంటూ ఉంటారు. తలంచుకుంటూ అనుకుంటారు ఆయన చేస్తే తప్పే ఉందిలే, జస్ట్ ఊహేగా. అందుకే యేసుప్రభువు చెప్తాడు, ఒక మనుష్యుడు ఒక స్త్రీతో కానీ పురుషుడితో కానీ వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం కాదు, ఒక స్త్రీని మోహము చూపు చూచి ప్రతివాడు అప్పుడే ఆమె హృదయం అందు ఏం చేసినాడంట అంటే చూడండి, యేసు ప్రభు వారు పురుషుడా పెట్టాలనుకున్న దేనికంటే పాపానికి. అయితే పాపం యొక్క ఆరంభానికే పురుషుడా పెడతాడు. చాలా మంది అంటారు యేసు ప్రభు ఇంత మాట చెప్పాడు, ఎప్పుడో చూపుల్లో పాపం లేకుండా బ్రతకగలంటే ఖచ్చితంగా చూపులో మాటలో పాపము లేకుండా జీవించి మనకు మాదిరించి వెళ్ళిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరూ ఆయన భూమి మీద ఎలా జీవించగలరో అంతే. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చెప్పే డైలాగ్ ఇది. అయితే యేసు ప్రభు ఎందుకు అంత క్షుణ్ణంగా తలంపుల్ని కూడా, అంత క్షుణ్ణంగా మోహము చూపును కూడా ఖండించాడంటే దానికి కారణము నీకు పుట్టే ఆలోచనలే నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. నీకు కనుక అర్థం కావడం చెప్తుంది, రేపు కూర ఏంటి అనే ఆలోచన నీకు వస్తుంది. నీకే కూర ఉండాలి, ఏ కూర తినాలి అనుకుంటే ఆ కూర తింటావు, అవునా కదా? మీరే ఎవరైనా ఏదో ఒకట్లే కూర మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఏదో ఒకటి ఇచ్చేయండి అడుగుతారా? ఎక్స్పెషల్లీ పలానా కావాలని అడుగుతారా? ఎందుకని అడుగుతాం? ఆదివారం వస్తుంది, ఎగిరేయి పాకేయి ఇదే బోర్డు ఉంటాయి. ఒక్కోసారి ఎగిరే తీసుకుంటాం, ఒకసారి పాకే తీసుకుంటాం, ఒకసారి ఇదే తీసుకుంటాం. ఎందుకని?
మీకు ఏది ఆలోచనలోకి వస్తుంది అంటే మీ ఆలోచన మీరు తినే వాటిని కూడా ప్రభావితం చేసింది. అలాగే మీరు ఏదైతే ఊహించుకుంటారో, ఏదైతే మీ ఊహల్లోకి వస్తుందో ఆ ఊహ ఏం చేసిందంటే మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి యేసు ప్రభువారు పులి స్టాప్ పెట్టింది ఎక్కడో తెలుసా? ఆ ఊహకే పులి స్టాప్ పెట్టడానికి స్త్రీని మోహపు చూపుతో సైతము చూడొద్దని చెప్పాడు. అయితే ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే చాలా మంది జీవితాల్లో ఎందుకు దేవుడి సన్నిధికి దూరంగా ఉంటున్నారంటే, చాలా మంది జీవితాలు ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నారంటే కేవలమైన కారణము వారి యొక్క నిరస్థితిని వారు గ్రహించుకోలేకపోవడమే. భూమి మీద మనిషిగా పుట్టిన మనందరిలో కూడా అనేకమైన బలహీనతలు ఉంటాయి. ఖచ్చితంగా నువ్వు చనిపోయేంత వరకు నీలో బలహీనతలు వస్తానే ఉంటాయి. నువ్వు దేవుని కొరకు నిలబడతానే ఉండాలా. ఇది ప్రతిరోజు జరిగే ప్రాసెస్. అందుకే వాక్యం చెప్తుంది, ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకు ఏం చేస్తుంది అంటే రెండు విరోధంగా ఉంటాయి. ఏది చేయకూడదో చేయాలని నీ ప్రేరేపిస్తుంది నీ శరీరం, ఏది చేయకూడదు అది చేయడానికి లాక్కెళ్తాయి నీ కాళ్ళు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు దేవుని పక్షం నిలబడడం నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు దేవుని కొరకు నిలబడాలని తాపత్రయం ఉన్నంత మాత్రం దేవుని కొరకు నిలబడలేము. చాలా మంది దేవుని కొరకు వాడబడాలి అనుకుంటారు, దేవుని కొరకు నడవాలి అనుకుంటారు, దేవుడి చెవిని పొందుకోవాలనుకుంటారు. కానీ ఎందుకు పొందుకోలేరు తెలుసా? నేను ఎంతో మంది దైవజనులు చూశాను. వారు ఒకప్పుడు దేవుడి చేత పిలువబడి బలంగా వాడబడ్డారు. కానీ ఈరోజు అభిషేకాన్ని కోల్పోయి ఆ కోల్పోయిన స్థితిలోనే జీవిస్తూ ఈరోజు అదే సాటిస్ఫాక్షన్ బ్రతుకుతున్నారు. కారణం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం లేని మనస్సు. ఎవరిలో అయితే పశ్చాత్తాపడే మనసు ఉండదో, తమ తప్పుని తాము గ్రహించుకునే హృదయం ఉండదో, ఖచ్చితంగా వారు తెలియకుండానే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంటే మన హృదయం ఎలాంటిదో చెప్పనా? అది మోసకరమైందంట. వాక్యం చెప్తుంది, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించేవాడు ఎవడో ప్రభు చెబుతున్నాడు. అంటే నీ హృదయం ఏం చేసిందంటే, బాగానే ఉన్నాగా, అప్పుడు మీద ఇప్పుడు పర్లేదుగా, అప్పుడు ఏంటి అట్లా చేసాం, ఇప్పుడు కొద్దిగా పర్లేదు. కానీ నీ హృదయం నిన్ను ఏం చేస్తుందంటే మోటివేషన్ చేస్తుంటది, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంటది. ఆ హృదయం చేసే మోసానికి చాలా మంది ఈరోజు బలైపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు చాలా మంది. ఎప్పుడైతే మన హృదయము మనల్ని మోసం చేస్తుందో అప్పుడు మీ నిజ స్థితిని మీరు గ్రహించలేని స్థితిలో ఉంటే ఆటోమేటిక్ గా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తి భ్రష్టత్వం వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మన ఆత్మీయత ఏంటి, మనం కోల్పోయింది ఏంటి, మనం దేవునితో ఎలా ఉంటాము అని. ఎప్పుడు కూడా మన స్థితి వెంబడే మనకు తెలిసిపోదు. మీకు అర్థం కాని చెబుతాను, సడన్ గా మీకు చాలా సార్లు అనారోగ్యాలు వస్తుంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే బాగానే ఉన్నాను కదా, అనారోగ్యం వచ్చేసింది అనుకుంటారు. అనారోగ్యం అనేది అప్పటికప్పుడు వచ్చేది కాదు. మన ఆహార విధానాలు, జీవన శైలి మన ఆరోగ్యం మీద ప్రభావం చూపి నిదానంగా పోరాడి దాని వల్ల కానప్పుడు అది వదిలేసింది, అప్పుడు అనారోగ్యం వస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, సడన్గా వచ్చేసింది అనుకుంటాం. కానీ అది కాదు విషయం. నువ్వు ఫస్ట్ నుంచి నీ జీవన విధానంతో నువ్వు జీవించిన తప్పులన్నీ ఒక్కసారి బయట వేసింది, అదే అనారోగ్యం. అలాగే భక్తిహీనత కూడా ఒక్కరోజు నువ్వు పాపం చేస్తే వచ్చేది, ఒక్కరోజు నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే వచ్చేది, ఒక్కరోజు నువ్వు వాక్యం చదవకపోతే రాదు. క్రమక్రమంగా నీ అనుదిన జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు వచ్చేది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎప్పటికప్పుడు నీ ఆత్మీయ స్థితిని పరీక్ష చేసుకునే వాడిగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, నిత్యం మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుణ్ణి బాధ పెడతానన్నా లేదంటే దేవుణ్ణి నేను సంతోష పెడతానన్నా, నా ఆత్మీయత ఎలా ఉంది అనేది నిత్యము పరిశీలన చేసుకోవాలి. నిత్యము దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. దేవునికి వ్యతిరేకంగా మన హృదయంలో అనేకమైన తలంపులు పడతాయి. గుర్తుపెట్టుకోండి, ఆ తలంపులు చంపేయడం నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలి? నేను చెప్పట్లా మాట, పౌలు గారు చెప్తున్నారు చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం.
చూడండి ఏమో, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ. చూడండి ఇక్కడ ప్రతి ఆలోచనను ఏం చేస్తారంట. ఇప్పుడు నా ప్రశ్న, దేవునికి వ్యతిరేకమని తెలిసినా కూడా కొన్ని ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచనలను నెరవేర్చుకోవాలా? నెరవేర్చుకోవడానికి ప్రయాసపడాలా? లేదంటే ఆ ఆలోచనను పక్కకు తోసేయాలా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన తలంపులు, మన నడక, మన పడక సమస్తమైన భయం తీసుకురావాలి. ఇంకా డెప్త్కి వెళ్తే ఏమంటాడు తెలుసా? రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో, మీరు తినే ఆహారాన్ని బట్టి కూడా దేవునికి మహిమ రావాలండి. దేన్ని బట్టి అంటే, ఒక క్రైస్తవ జీవితం అనేది ఏదో మొక్కుబడిగా వచ్చామా, దండం పెట్టుకున్నామా, వెళ్ళామా, ఏదో ఆదివారం వచ్చామా, శుక్రవారం వచ్చామా, మన ఎంజాయ్మెంట్ కోరుకున్నామా, ఇది కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే, క్రీస్తుని నీలో ప్రతిష్ట చేసుకుని క్రీస్తుని హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టడమే. క్రీస్తు నీ హృదయం అనే సింహాసనాన్ని పరిపాలించాలి. ఎందుకంటే నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు సింహాసనం వేసి కూర్చుని నిన్ను నువ్వు పరిపాలించుకుంటావో అప్పుడు జరిగేది ఏంటంటే, ఖచ్చితంగా నిన్ను నువ్వే రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తావు. నిన్ను నువ్వే నాశనం చేస్తున్న డైరెక్షన్ లోకి వెళ్ళిపోతావు. కానీ నీ హృదయం అనే సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి తెలుసా? యేసు ప్రభు వారు కూర్చోవాలి. అందుకే మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నాం ఏంటంటే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నామా లేదా? హృదయం ముందు విశ్వసించాం. యేసు ప్రభు అని అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు అని అంటే అర్థం ఏంటంటే, యేసు నన్ను పరిపాలించువాడు అని. ప్రభు అంటే అదే అర్థం. రాజు అంటే ఎవరు? కిరీటం వేసుకుని సింహాసనం మీద కూర్చునేవాడా? రాజు అంటే ఎవరంటే పరిపాలన చేయవాడు. రాజును ప్రభు అంటారు. ప్రభు అంటే ఎవరంటే నీ జీవితాన్ని నీలో ఉండి పరిపాలన చేయవాడు. చాలా మంది ఈరోజు క్రైస్తవులే, సంఘాలే, మందిరానికి వచ్చేవారే, పెదవులతో దేవుని గనపరిచేవారే, వారు పాట పడితే అబ్బా సూపర్ ఉందనిపిస్తుంది. కానీ చాలా మంది హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయని వాక్యం చెప్తుంది. వారు తమ పెదవులతో నన్ను గనపరచదురు కానీ వారి హృదయములు ఎలా ఉన్నాయంట? దూరంగా ఉన్నాయంట. ఎందుకు దూరంగా ఉన్నాయో తెలుసా? వారు వారి యొక్క స్థితిని గ్రహించలేకపోయారు కాబట్టి, వారు వారి స్థితిని ఎంచుకోలేకపోతున్నారు. చాలా మంది అయితే దరిద్రంగా బతుకుతూ కూడా వారి స్థితిని ఉన్నతంగా ఊహించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా యెషయా గ్రంథంలో, ఎద్దు తన కామాన్ని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును, అయితే ఈ ఇశ్రాయేలుకి తెలియలేదు, నా ప్రజలు నన్ను ఎరగట్లేదు అంటాడు. ఎందుకు ఎరగట్లేదు? పశ్చాత్తాపం లేని వాడు ఎప్పుడు దేవుణ్ణి ఎరగలేడు. చాలా మందికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, ఎప్పుడు పక్కువల మీద పడి ఆడడం, ఎప్పుడు పక్కువల తప్పు ఎదురు చూపించడం, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళని మాట్లాడడం చాలా మందిలో ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎదుటి వారిని విమర్శించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఫస్ట్ నీది నువ్వు చూసుకోమని చెప్తున్నాడు. నిన్ను నువ్వే విమర్శించుకున్న ఎడల నీకేముండదంటే తీర్పు ఉండదు. కానీ ఎప్పుడు చూసినా పక్కోడు అట్లా అని 24 గంటలు వాడి గురించి కానీ నువ్వు ఆలోచిస్తే గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నువ్వు విమర్శించడన్నా తీర్పులోనికి వస్తావు. దాంట్లో మొహం ఆటమే లేదు. అందుకే ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనల్ని మనం చూసుకోవాలి, మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలా. ఎప్పటికప్పుడు మనం దేవుని ఆత్మకు దుఃఖాన్ని కలగజేస్తున్నామా, దేవుని సంతోష పెడుతున్నామా అనేది మనం తెలుసుకోవాలి. మీకు రక్షణ పొందిన తర్వాత దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీలోకి ఇచ్చాడు. అంటే మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఒకసారి చెప్పండి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఖచ్చితంగా ఉన్నాడు. మీరు పరిశుద్ధంగా బ్రతకట్లా, మీరు దేవుని కొరకు నిలబడట్లా, అయినా కూడా మీలో ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు ఒకసారి అనుగ్రహించబడిన తర్వాత మరలా తిరిగి ఎప్పుడు వెళ్ళిపోడు. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే నీలో నుండి నీకు పశ్చాత్తాపాన్ని కలగజేయడం. అందుకే చాలా సార్లు తలంపుల పరంగా, ఆలోచనల పరంగా దేవుడికి వ్యతిరేకంగా మనం బ్రతికినప్పటికీ కూడా మనకు తెలియకుండా ఎన్నో సార్లు దేవుడి దగ్గరికి మరలా తిరిగి వస్తున్నాం. దేవుడికి దూరం అయిపోయినా సరే దేవుడిని విడిచిపెట్టలేని అనుబంధం అనేది మనకి ఎలా ఏర్పరచబడుతుంది అంటే మనకి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ వలన. అందుకే పరిశుద్ధాత్మ గురించి రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మనకు సంచగరువుగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు?
ముద్రగా వేశాడంట పరిశుద్ధాత్మ మనకి. సంచుకరువు అంటే హామీ, అంటే నేను నిన్ను పరలోకం తీసుకెళ్తానని హామీ. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడి ద్వారా నువ్వు మారుతున్నావు, పరిశుద్ధాత్ముడి ద్వారా నువ్వు అభివృద్ధిలోకి వస్తున్నావు. అయితే చాలా మంది ఈరోజు ఎలా ఉన్నారంటే పరిశుద్ధాత్ముని యొక్క స్వరమును నెట్టివేసే వారిగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి తన స్వరాన్ని వినకుండా బాధ పెట్టే వారిగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మంచి చెడు అనేది మీ ఎదురుకు వచ్చినప్పుడు ఆలోచన ద్వారా మీరు ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెంపడే కలగ చేసుకుని ఈ ఆలోచన తప్పు అని వీళ్ళు చెప్తాడు. అప్పుడు ఎంతమంది అయితే అవును కదా నేను ఆలోచిస్తాను తప్పు కదా, ఆలోచించకూడదు కదా అని ఆలోచన చేస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం మీలో అధికమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ మొదలు పెడతాడు. ఎప్పుడైతే మీరు ఆ స్వరాన్ని పక్కకు నెట్టేస్తారో అప్పుడు దేవుడు మీతో మాట్లాడటం మానేస్తాడు. చాలా మందికి ఈరోజు జరుగుతుందంటే తెలుసా, ఒకనాడు ప్రార్థన చేయగలిగాను, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను. ఒకనాడు పొందుకున్నాను, ఇప్పుడు పొందుకోలేకపోతున్నాను. ఒకనాడు దేవుడు అంటే పరిగెత్తాను, ఈరోజు పరిగెత్తలేని స్థితిలో ఉన్నాను. అయినా ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావట్లేదని చాలా మంది చెప్తున్నారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పశ్చాత్తాపము నీ స్థితిని నువ్వు గ్రహించేటట్లు ఖచ్చితంగా చేస్తుంది. నీ స్థితిని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఆ గ్రహించిన తర్వాత కోల్పోయినవి సమస్తము తిరిగి వస్తాయి. నీ స్థితిని నువ్వు గ్రహించుకోనంత కాలం, నువ్వు పశ్చాత్తాపడినంత కాలం, దేవుడికి లోబడినంత కాలం నీ స్థితి ఎన్నటికీ తిరిగి రాదు. అందుకే దేవుడు 7 సంఘాలకు రాస్తూ ఒక సంఘంతో చెప్తాడు, మీకుండిన మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టారంట. ఏ ప్రేమను అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో భక్తి చేస్తున్నాం కదా, చర్చికి వెళ్తున్నాం కదా అంటే సరిపోద్దులే అనుకుంటారు. కానీ మొదట్లో నువ్వు దేవుడిని ఎలా ప్రేమించేదానివి? మొదట్లో దేవుడి పట్ల నువ్వు ఎలా ఉన్నావు? మొదట్లో నీ విశ్వాసం ఎలా ఉంది? మరలా తిరిగి ఆ విశ్వాసం కావాలని కోరుకుంటున్నాడు. అంటే నువ్వు ఏదో ఇప్పుడు వచ్చి నామకార్థంగా 4 ముక్కలు పాటలు పాడి 5 ముక్కల వాక్యం విని వెళ్ళిపోవాలని ఆయన కోరుకోవట్లా. మొదట్లో నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమించావో తిరిగి నీ ప్రేమ అలా మార్చబడాలి. మొదట్లో నువ్వు దేవుని కొరకు ఎలా పరిగెత్తావో తిరిగి నీ పరుగు మరలా అలా మార్చబడాలి. దేవుడు కోరుకున్నది ఏంటంటే జీవితాంతము ఏ ఆరంభ భక్తులు అయితే నువ్వు ఎలా అయితే ఉన్నావో ఆ ఆరంభ భక్తిని కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ రోజు నా ప్రశ్న, మీ ఆరంభ భక్తి ఎలా ఉంది? ఈ రోజు భక్తి ఎలా ఉంది? తెలియకుండా ఒకవేళ దిగజారిపోయి ఉండొచ్చు. అయితే దేవుడు మరలా మీకు పిలుపునిస్తున్నాడు. మీరు ఏ స్థితిలో నుంచి పడ్డారో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోండి, మారు మనసు పొందండి, మరలా తిరిగి మీరు నిలబడటానికి సామర్థ్యం ఆయన ఇస్తాడు. చూడండి, ఒక వ్యక్తిని చూపిస్తాను నేను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. 6వ అధ్యాయం 5వ. అయ్యో చూడండి, ఎఫెక్ట్ లేదు, ఎఫెక్ట్ చదవండి. నేను అయ్యో కాదు, అయ్యో నేను అయ్యో, అది అయ్యో అంతే. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నివసించేవాడను. నేనేం చేశాను? ఈ మాట చెబుతుంది ఎవరు అంటే ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఈ మాట చెబుతున్నవారంటే ఒక విశ్వాసి కాదు, దేవుని చేత ఎన్నుకొనబడి అభిషేకించబడి ప్రవక్తగా వాడబడుతున్న ఒక దైవజనుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అయ్యో నేను నశించాను, నేను అపవిత్రమైన పెదాలు కలిగి ఉన్నాను. అంటే తన యొక్క స్థితిని తాను గ్రహించుకున్నాడు. ఎవరో యెషయా ఎప్పుడైతే తన స్థితిని తాను గ్రహించుకున్నాడో దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపినైనా దేవుడు క్షమిస్తాడు కానీ పశ్చాత్తాపంలో దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, పాపినైనా దేవుడు క్షమిస్తాడు, ఎందుకంటే పాపి పశ్చాత్తాపడతాడు. కానీ నేను పరిశుద్ధమైన ఫోజు కొట్టేవాడిని మాత్రం దేవుడు క్షమించడు. దేవుడి సన్నిధి కూడా వాడు చేసే ప్రార్థన కూడా వెళ్ళం. మీకు ఆల్రెడీ చాలా సార్లు చూపించాను. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు ఉంటారు. మనం ఎవరా 2 వ్యక్తులు? పరిసయ్యుడు, సొంకరయ్య. ఇప్పుడు ఈ పరిసయ్యుడు నీతిమంతుడే, యథార్థవంతుడే, దేవుడికి అన్ని ఇచ్చేవాడే కానీ తన దృష్టిలో. కానీ దేవుడు ఈ పరిసయ్యుని యొక్క నీతిగా ఎంచుకోవాలా. ఎవరైతే పశ్చాత్తాపడ్డారో, ఎవరైతే తన నిరస్థితిని దాన్ని గ్రహించుకున్నారో వారిని దేవుడు ఏం చేశాడు తెలుసా? అతనికన్నా ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాన్ని వాక్యంలో రాయించాడు. అంటే అర్థం ఏంటంటే తన పాపాన్ని క్షమించి నీతివంతుడిగా మార్చాడు.
అంటే దేన్ని బట్టి మార్చాడు? పశ్చాత్తాపం. ఈ హెస్యా కూడా చూడండి, తన నిజమైన స్థితిని ఎప్పుడైతే గ్రహించాడో ఆ గ్రహించినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. అయ్యో నేను నశించిపోయాను, ఇదిగో నా పెదాలు అభ్యంతరం అయిపోయినాయి. మనం కూడా స్టార్టింగ్ లో కలిగిన శుద్ధ హృదయాన్ని ఎండింగ్ వరకు కాపాడుకోవడం నేర్చుకోవాలి. మన హృదయాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. నీ హృదయం అపవిత్రతతో నిండిపోయిందా? నీ హృదయం పవిత్రతతో నిండిపోయిందా? నీ హృదయం దేంతో ఉంది అనేది నీ క్లారిటీ ఉందా? అసలు చాలా మంది క్లారిటీ ఉండదు. కాసేపు భక్తిగా ఉంటారు, కాసేపు భక్తిగా ఉంటారు, కాసేపు బాగుంటారు, కాసేపు బాగుంటారు. కన్ఫ్యూజ్. అంటే రెండు నాలుగులు, రెండు మనసులు. అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే సముద్రంలో ఎగిరిపడే తరంగల్లా ఉంటారు. తరంగం లెగిస్తే పైకి లేచింది, లేచిన తర్వాత ఏమైంది? పడిపోయింది. వస్తే ముందుకు వచ్చింది, తర్వాత ఏమైంది? ఎలా ఉంటుందో చాలా మంది జీవితం. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే మండుతూ ప్రకాశించిన దీపంలాగా ఉండాలా. మొదట నీకుండిన ప్రేమ మరలా తిరిగి రావాలా. ఏ స్థితిలో నుంచి పడిపోయావు మరలా ఆ స్థితిలో నుంచి నువ్వు వెళ్ళాలా. అది దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. అయితే చూడండి, హెస్యా ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, దేవుడి దగ్గర తన స్థితిని దానికి ఒప్పుకుంటున్నాడో, గ్రహించుకున్నాడో, అప్పుడు జరిగింది ఏంటో తర్వాత చూడండి. రాజు రూప సైన్యంలో కలిపి యెహోవాను అప్పుడు చూడండి, అప్పుడు ఎప్పుడు? ఇప్పుడు నా ప్రశ్న, దేవదూత ఎప్పటి నుంచో ఉందా, అప్పుడే వచ్చిందా? ఎప్పటి నుంచో పరలోకం ఉంది. అగ్ని ఎప్పుడో సిద్ధంగా ఉందా, అప్పుడే సిద్ధపరచబడిందా? ఎప్పటి నుంచో సిద్ధంగా ఉంది. మరి హెస్యాని సిద్ధపరచబడే అగ్ని ఎందుకు హెస్యా మీదకి రాలేదు? హెస్యా పెదవులు తాగలేదంటే ఎప్పుడో సిద్ధపరచబడింది కానీ హెస్యా సిద్ధపడలేదు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు నీకు ఇవ్వడానికి ఎప్పుడో సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మీద ఉన్న శాపాన్ని, పాపాన్ని, దరిద్రాన్ని తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు సిద్ధపడకుండా సిద్ధపరచబడిన నీ మీదకు రావు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హెస్యా సిద్ధపడక ముందే తన వరకు అగ్ని సిద్ధపరచబడింది. ఆ అగ్ని ఎప్పుడు హెస్యా పెదవులకు తాకబడిందంటే హెస్యా సిద్ధపడినప్పుడు. ఈ రాత్రి కాల సమయంలో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నీ కొరకు దేవుడు సిద్ధపరిచినవి, నీ కొరకు దేవుడు నియమించినవి ఎందుకు నీ జీవితంలో కలగట్లేదంటే నువ్వు సిద్ధపడకే. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో నీ స్థితి నుంచి నువ్వు మారాలి, మార్చబడాలి, మార్పు రావాలి అనే ఆలోచన కలిగి ఉంటావో అప్పుడు జరిగేది ఏంటంటే ఖచ్చితంగా నీ కొరకు సిద్ధపరచబడిన అగ్ని నీ మీదకి వస్తుంది. వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. మీకు విషయం చెప్పనా, మీ అంతటా మీరు దేవుడి దగ్గరికి రాకుండా దేవుడు బలవంతా పెట్టి మిమ్మల్ని ఈడ్చుకుని రాడు. దేవుడు చేసేది ఏంటంటే అవకాశం ఇవ్వటమే, అంతేగాని దేవుడు నిన్ను ఒక తాడేసి లాక్కుని రాడు, గేదెలు లాక్కొచ్చినట్టు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఎప్పుడో దీవించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఎప్పుడో ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే మీరు సిద్ధపడలా, మీరు పశ్చాత్తాపడలా. అయితే ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం ధర పెట్టిన మీకు దేవుడు పిలుపునిస్తున్న మాట ఏంటంటే పశ్చాత్తాపడ. మరలా తిరిగి మీ జీవితాన్ని కట్టుకోండి, మరలా తిరిగి మీ కోల్పోయిన ఆత్మీయ వైపు రండి. అప్పుడు చేసేది ఏంటంటే దేవుడు తప్పకుండా మీ కొరకు సిద్ధపరచని మీకు ఇస్తాడు. అప్పుడు చూడండి, ఒక శరాపుల్లో ఒకడు అగ్ని తీసుకొచ్చి చదవండి. బలిపీఠ మీద నుండి కారు తీసుకుని నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమును ప్రాయశ్చిత్తమైంది. చూడండి, దోషము తొలగి పెదవులకు తగిలింది కాబట్టి నీ పాపం ఏమైంది, నీ దోషాలు ఏమైనాయి, తొలగిపోయినాయి. ఎందుకు నీ దోష శిక్ష తొలగపోవట్లా? చాలా మందికి దరిద్రం రావడానికి కారణం తెలుసా? శాపం రావడానికి కారణం తెలుసా? దేవుడు మాట్లాడకపోవడానికి కారణం తెలుసా? వారి యొక్క అతిక్రమాలే. ఎంతకాలం అయితే వారి మీద ఉన్న అతిక్రమాలు క్షమించబడవో అంతకాలం కూడా జరిగేది ఏంటంటే వాళ్ళ దోష శిక్షను వారు అనుభవిస్తానే ఉంటారు. అంటే వారి మీద ఒక శిక్ష ఉంటుంది. కొంతమంది ఇళ్లలో ఎప్పుడు గొడవలే, ఎప్పుడు దరిద్రమే, ఎప్పుడు రోగాలే, ఎప్పుడు చూసినా విపరీతంగా అరుపులు, కేకల ఇంట్లో నుంచి వినపడుతుంది. నీతిమంతుల గుడారంలో ఏమి వినపడతాయి అని చెప్తే వాక్యం రక్షణ, సంతోష, సునాద గీతాలు వినపడతాయి. కానీ మన ఇంట్లో ఎప్పుడు అరుపు, కేకలు, అయ్యి గోల గోల. కొంతమంది ఇళ్లలోకి వెళ్తే తలగనికి వచ్చేస్తుంటది. ఇద్దరి మధ్య నుంచి కూర్చున్నాం అనుకోండి, కొంతమంది ఇళ్లలో
ఎందుకు వచ్చావు ఇంటికి అనిపిస్తుంటారు కొన్ని కొన్ని నెలల్లో. అలా ఉంటారు మనుషులు. దేనికంటే దోష శిక్ష. వారు చేసిన పాపము ఖచ్చితంగా వారి మీద ఏలుబడి చేయటం. అయితే నువ్వు చేసిన పాపము పరిహరించబడాలంటే ఖచ్చితంగా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో అప్పుడు జరిగేది ఏంటంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినది నీ మీదకి వస్తుంది. దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది ఆశీర్వాదం తప్ప శాపం కాదు. దేవుడు ఎప్పుడు కూడా శ్రేష్టమైన దాన్ని మన కోసం సిద్ధపడతాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలతో శాపాన్ని కొని తెచ్చుకుంటాం. దేవుడు ఆదాముకి శాపాన్ని సమకూర్చాడా, ఆశీర్వాదకరమైన సమకూర్చాడా? దేవుడు అన్ని శ్రేష్టమైన సమకూర్చాడు. నీకు ఆ ఒకటే వద్దురా బాబు వదిలే అన్నాడు. కానీ వింటాడా? ఆ ఒకటే కావాలా. అందుకే ఈనాడు ప్రపంచ మానవాళికి శాపాన్ని తీసుకొచ్చిన తండ్రిగా మార్చబడ్డాడు ఆదాము. ఈరోజు నువ్వు దేవుడు వద్దు అన్నది చేస్తే నువ్వు ఒక్కడివే కాదు, నీ కుటుంబం అంతా శాపాన్ని అనిపిస్తుంది. కాబట్టి చేయాల్సిన పని ఏంటంటే పశ్చాత్తాపం. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమందికి తెలియక చేస్తారు. నువ్వు తెలిసి చేసినా చేయకపోయినా నువ్వు పశ్చాత్తాపడితే నీ జీవితంలో మరలా దేవుని కనికరం నీ మీద దిగి వస్తుంది. ఆనాడు నినివే పట్టణం నశించిపోతుంది, దేవుని ఉగ్రత వస్తుంది, ఖచ్చితంగా ప్రజలు నశించిపోతారని దేవుడు ఎవరి ద్వారా తీసుకెళ్ళాడు వార్తను? యోనా ద్వారా తీసుకెళ్ళాడు. యోనా ద్వారా తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రజల మీదకి వచ్చిన ఉగ్రత మరలా ఆ ప్రజల మీదకి రాకుండా చేసింది ఏంటి అంటే పశ్చాత్తాపం. ప్రజలందరూ పశ్చాత్తాపడ్డారు. ప్రజలందరూ పశ్చాత్తాపడి కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు జరిగింది ఏంటంటే దేవుడు చెయ్యాలనుకున్న కీడు మరలా వారి మీదకు రాకుండా పోయింది. చూడండి పశ్చాత్తాపం ఎంత గొప్పదుందో. కొంతమంది ఒప్పుకోరు వారి పాపాన్ని. కొంతమంది, ఒక ఆవిడంట బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడిందంట. సిద్ధపడి పాస్టర్ గారి నీళ్ళలో ఉంచినప్పుడు చెయ్యలా లేపి ఈ చేయిని మాత్రం ముంచకండి అన్నాడు. ఎందుకు ముంచొద్దంటే ఈ చేతితో ఒకటి కొట్టాలన్నాడు. కొంతమంది అలా ఉంటారు. అరే లోకం శాశ్వతం కదరా బాబు, జీవితం ఎప్పుడు ముగించబడితే నీకు తెలియదంటే చాలా మందికి పగలు ప్రతీకారాలు పో లోపల ఎప్పుడు పెట్టేసుకుంటుంటారు పగలు. నీ పగల చల్లకుండా అసలే కొంతమంది ఎంత ఇదంటే ఏంటో మరి ఏదో సాధించేద్దామని ఫీలింగ్ మరి ఏంటో నాకు అర్థం కాదు. వాడు ఎప్పుడెప్పుడో అన్న మాటలు కూడా తలుచుకుని తిట్టుకుంటా ఉంటారు. వాడు గుర్తుపెట్టుకోండి, మీ పగలు మిమ్మల్ని నాశనం చేస్తాయి. ఖచ్చితంగా చెప్తున్నా. ఒకవేళ ఎదుటి వ్యక్తి మీ పట్ల దోషం చేసిన, అపరాధం చేసిన క్షమించే మనసు నీలో ఉంటే జరిగేది ఏంటంటే నీ యొక్క దోషములు క్షమించబడతాయి. ఎదుటి వ్యక్తి మీద నువ్వు ఎప్పుడైతే పగ పెట్టుకుంటావో, ఎదుటి వ్యక్తి మీద నువ్వు ఎప్పుడైతే ద్వేషాన్ని కలిగి 24 గంటల్లో నువ్వు వాడిని ధ్యానం చేసుకుంటావో జరిగే విషయం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు లాస్ అయిపోతావు. ఎందుకో దేవుడు ఆఖరిలో ఈ పగ అనేది టచ్ చేస్తున్నాడు. కొంతమందికి లోపం ఉంటుంది బాగా విపరీతంగా. కానీ ఖచ్చితంగా ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నాను మీతో, పశ్చాత్తాపడండి. మీ హృదయంలో దేనికి స్థానం ఉండకూడదు. మీ హృదయంలో నుంచి జీవధారలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం రావాలని? అందుకే వాక్యం చెప్తుంది, మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరింది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ హృదయమును కాపాడుకోండి. చెత్తతో నింపుకోవద్దు, అపవిత్రత నింపుకోవద్దు, అపవిత్రమైన చూడొద్దు, అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళొద్దు, సినిమా పాటలు వినొద్దు, సినిమా జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే అవన్నీ నిన్ను అపవిత్రపరుస్తాయి. రీల్సే కదా, స్క్రోల్ చేయొచ్చు కదా, కాసేపు చూడచ్చు కదా, కూసేపు చూడచ్చు కదా అంటే ఆ రీల్స్ స్క్రోల్స్ నీ భక్తి జీవితాన్ని ఎగరేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా భక్తి జీవితం అనేది త్యాగంతో కూడుకున్నది. త్యాగం లేకుండా భక్తి లేదు. దేవుడే సమస్తాన్ని నీకు ఇచ్చినప్పటికీ కూడా నువ్వు చేయాల్సింది ఖచ్చితంగా చేయాలి భక్తిలో. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని ఇవ్వడానికి, అభిషేకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ప్రార్థన చేయకుండా ప్రార్థన చేయడం 24 గంటల ఫోన్ ఉంటుందా దేవుని అభిషేకం అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుడు చెప్పిన విధంగా ఆయన దగ్గరికి వెళ్తావో, పశ్చాత్తాపడి ఆయన దగ్గర మొరపెడతావో జరిగేది ఏంటంటే ఇవ్వాలని గుణతిస్తాడు. అర్థమైందా? ఆది అపోస్తలుల జీవితంలో జరిగింది కూడా అదే. ఏం జరిగిందంటే దేవుడు కనిపెట్టమని వాగ్దానం చేశాడు ఆత్మను. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టమన్నప్పుడు జరిగింది ఏంటంటే ఆ వాగ్దానం కొరకు వారు కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చినప్పుడు వారి జీవితాలు, వారి హృదయాలు మార్చబడినాయి. వారి దోష శిక్షల్ని తొలగిపోగా అనేకుల జీవితాలు మార్చబట్టడానికి వాళ్ళకు సాధారణంగా మార్చబడ్డారు.
కాబట్టి మనం పశ్చాత్తాపడదాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుడు ఖచ్చితంగా కోల్పోయిన ఆత్మీయతను తిరిగి ఇచ్చి మిమ్మల్ని మరలా కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి అనేకులు దీవెనకరంగా మారుస్తారు.